అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన దేవుడి యొక్క వాక్యం కీర్తనలు 37:1-7 వచనములు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సర పడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకుని వాణ్ణి చూచి వ్యసనపడకుము. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు, చెడ్డవారిని చూసి మనం వ్యసనపడేవారిగా మనం ఉండొద్దు. ఎవరు ఎలా ఉన్నప్పటికీ వారి పట్ల మనము ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే, మనం వారి కోసం ప్రార్థన చేయాలా. ఏదేమైనప్పటికీ వారి విషయంలో మనం ప్రార్థన చేస్తే, మనం క్షమించేవారిగా ఉంటే దేవుడు వారిని ఏ విధంగా చేస్తాడనేది మొదటి వచనం ద్వారా, రెండో వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మన పట్ల మేలు చేస్తాడని. తర్వాత యెహోవాను బట్టి సంతోషించాలి, ఆయన మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు. మన మార్గాలు దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి. ఆయననే నమ్ముకొని ఆయన మీదనే ఆధారపడినప్పుడు ఆయన మనకి ఏవైతే కార్యాలు ఉన్నాయో ఆ కార్యాలు దేవుడు నెరవేర్చే దేవుడు. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకే కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు మన మార్గాలను వర్ధిలింపచేసే దేవుడు. యెహోవా ఎదుట మౌనంగా ఉన్నప్పుడు, మనము ఆయన కోసమే కనిపెట్టుకొని ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము? 9వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. దేశాన్ని స్వతంత్రించుకునే వారిగా దేవుడు చేస్తానని వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవుడు మరి మనము ఆయన పట్ల మనం ఎలా ఉంటున్నామో చూస్తాడు మనల్ని. మనము ఆయన ఎదుట ఎలా నడుచుకుంటున్నాం అనేది కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. ఆయన విషయంలో మనము ఆయన కోసమే మనం కనిపెట్టుకొని ఆయన పట్లనే మనం నడుచుకుంటూ ఆయన ఎందే నమ్మకంగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఈ భూమిని స్వతంత్రించుకునే వారిగా ఉంటుంది. ఒక క్రైస్తవుడు దేవుని ఆశీర్వాదం ఎంతో గొప్పది. ఆ ఆశీర్వాదము భూమినే స్వతంత్రించుకునేట్టుగా చేస్తుందని ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత 26వ వచనంలో, 25వ వచనం, 26వ వచనం, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడును ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందరు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడతారు. దేవుడు మనము చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాము, పెద్దవారమైనప్పుడు ఎలా ఉంటాము అవన్నీ గమనించే దేవుడు కనుక, నీతిమంతులు విడవబడుట అంటే దేవుని పట్ల మనం నీతిగా జీవిస్తే దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదు. మన బిడ్డలను దేవుడు మన విషయంలో ఎలా ఉంచుతాడు? ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. 29వ వచనంలో, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు, వారు దానిలో నిత్యం నివసించెదరు. 30వ వచనము, నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. నీతిమంతుల వల్ల మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన రాకడ పర్యంతరం వరకు కూడా మనం నీతిగానే జీవించాలి. మనలో ఏ బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ వదిలిపెట్టుకొని మన నోరు, మన నాలుక ఎప్పుడు నీతిగా మాట్లాడే విధంగా మనం జీవించాలి. ఆయన జ్ఞానమును బట్టి మనం నడుచుకోవాలి, న్యాయమును అనుసరించి జీవించాలి. 34వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలం కాగా నీవు చూచెదవు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలంట. మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తిరిగి మళ్ళీ మనం యెహోవా కోసమే కనిపెట్టుకొని ఉండాలా. ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా, ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఆయన కోసం కనిపెట్టుకొని ఉండాలా. మన మార్గమును ఆయన ఏ విధంగా చక్కపరుస్తాడో మనము మన మార్గాలు దేవుడికి అప్పగించుకొని నడవాల. భూమిని స్వతంత్రించుకున్నట్లు మనల్ని దేవుడు హెచ్చించే దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన నీతి మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడని ఈ వాక్యం ద్వారా 37వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ మాటలన్నీ దేవుడు మన కుటుంబంలో, మన బిడ్డల్లో, మన జీవితాలలో నెరవేర్చాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.